గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సోమలమ్మ అమ్మవారిని 50 సంవత్సరాలుగా గ్రామ ప్రజలందరూ నిష్ఠతో పూజలు నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వేద పండితులు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. అమావాస్య రోజున అమ్మవారికి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. పాలకొడేరు అల్లూరు సీతారామరాజు నగర్లో ఆవిడ స్వయంభూగా శ్రీ 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 సోమాలమ్మ తల్లి అమ్మవారిని 50 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిందండి. చాలా కోరికలు నెరవేరిన వాళ్ళు ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారి సన్నిధిలో 108 కలశాలతో అభిషేకాలు జరుగుతాయండి. ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంటుందండి. చాలా నిదర్శనం ఉన్నది. పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుందండి. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, వ్యాపార రీత్యా ఇదైన వాళ్ళు వ్యాపారాలు బాగున్నాయని, అలాగే వివాహం అయిన వాళ్ళకి వివాహాలు జరిగాయండి. చాలా నిదర్శనం ఉన్న తల్లి ఆవిడ స్వయంభూగా వెలిసిందండి. పాలకొడేరులో అల్లూరి సీతారామరాజు నగర్లో వెలిసిందండి. నేను 6 సంవత్సరాల నుంచి అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాల్లో ఉంటున్నాను. ఏఎస్ఆర్ నగర్లో ఇక్కడ కొలువై ఉన్న శ్రీ 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 సోమాలమ్మ తల్లి వారి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఈ మహిమగల తల్లి, ఈ తల్లి చాలా మహిమగలది. మనం ఏది అనుకుంటే అది మనకి నిదర్శనం. ఈ అమావాస్యకి వచ్చి మనం అభిషేకం చేస్తే గనక మళ్ళీ ఈ అమావాస్యకల్లా రిజల్ట్ అనేది మనకు వస్తుంది డెఫినెట్గా. చాలా మహిమగల తల్లి. నాకు తెలిసిన వాళ్ళు నేను చాలా మందిని తీసుకొచ్చాను ఇక్కడికి. వాళ్ళందరూ కూడా ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చుకొని మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకొని వెళ్ళిన భక్తులే ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవ్వరు వచ్చినా సరే కన్నీళ్లతో వస్తారండి. కన్నీళ్లతో వచ్చి అమ్మని వేడుకుంటారు. కానీ అమ్మ ఏం చేస్తుందంటే వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో పంపిస్తుంది. మళ్ళీ వాళ్ళ కళ్ళంటే కన్నీటి చుక్క అనేది రానివ్వదు. నాకు ఈ అమ్మవారిని ఇలాగే భక్తులు ఇంకొకరు చెప్పారు. నేను వచ్చాను ఇక్కడికి, అమ్మ దగ్గరికి వచ్చాను, నా కష్టాలు చెప్పుకున్నాను, నన్ను అప్పును తెచ్చుకుంది, నా కష్టాలను తీర్చింది. నాలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా తెలియజేస్తాను అమ్మ గురించి. పాలకొడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో ఆవిడ స్వయంభూగా పండుగలైనా పూజా కార్యక్రమాలైనా పువ్వులు లేనిదే పూజలు జరగవు.